అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనము. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఘనమైనటువంటి కార్యాలు జరిగించే గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి, ఘనమైనటువంటి నీ వాక్యాన్ని మాకు వినిపించమని, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే స్వయముగా మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించే సమయాన్ని దేవుడు దానముగా ఇచ్చాడు. మరి ప్రాముఖ్యమైనటువంటి సమయములో దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉన్నారు. చక్కగా ప్రతిరోజు కూడా వీక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానించాలి, కలిసి ప్రార్థించాలి. ఇక్కడ ఈరోజు దేవుని ఉన్నతమైనటువంటి నామములో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనములో అద్భుతమైనటువంటి మాట, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యెహోవా, ఆయనకు ఒక స్త్రీ ఒక పేరు పెడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఆదికాండ గ్రంథములో దేవుడు సమస్తమును సృష్టించాడు. తరువాత ఆదామును దేవుడు కలుగచేసిన తరువాత ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా దేవుడు మరి ఆదాముకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి ఆ జంతువులన్నిటికీ కూడా, జీవరాశులన్నిటికీ కూడా మరి నరుడుగా ఉన్నటువంటి, మానవుడుగా ఉన్నటువంటి ఆదామే పేర్లు పెట్టాడు. ఎంత ధన్యతో గమనించండి. ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి పురుగుకి, అన్నిటికీ కూడా పేర్లు పెట్టినటువంటి ధన్యత, పేర్లు పెట్టినటువంటి యోగ్యత ఆదాం పొందుకున్నాడు. చూడండి దేవుడు ఎంత ఆధిక్యత మానవుడికి ఇచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే అంత ఆధిక్యత ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి ఒక స్త్రీ ఒక అద్భుతమైనటువంటి పేరు పెడుతూ ఉంది. ఆ పేరు ఏమిటి అంటే చూచుచున్న దేవుడు. 100% ఇది వాస్తవమైనటువంటి మాట. ఎందుకు అంటే ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. మనము సేవిస్తున్న దేవుడు చూచుచున్న దేవుడు. యెహోవా ఈరే అనేటటువంటి మాట కూడా మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఇక్కడ దేవునికి పేరు పెట్టి
ఆయన యొక్క లక్షణాన్ని కలిపి పేరు పెడుతూ ఉంది. ఆయన స్వభావాన్ని కలిపి పేరు పెడుతూ ఉంది. ఈ పేరులో ఆయన స్వభావము కనబడుతుంది. గమనించాలి, ఆయన చూచే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ పేరు పెట్టినటువంటి ఈమె యొక్క హిస్టరీ మనం చూడాలి. ఈమె యొక్క చరిత్ర ఏమిటి, ఈ పేరు పెట్టినటువంటి ఆమె ఎవరు అని మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథములో అబ్రహాం అందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రిగా, దేవుని స్నేహితుడుగా, దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుడు ఏం చెప్పినా కానీ చిత్తం ప్రభువా అనేటటువంటి తత్వము కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం. దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా నేను చెయ్యను, కాదు, లేదు అనకుండా ఎస్ లార్డ్ నువ్వు ఏం చెప్పినా చేస్తాను, చిత్తం ప్రభువా అనే తత్వము కలిగిన వ్యక్తి అబ్రహాం. గనుడైనటువంటి అబ్రహాముగా, దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాముగా ఆయన పిలవబడ్డాడు. జనములకు తండ్రిగా కనబడుతున్నాడు. ఇంత ధన్యత కలిగినటువంటి అబ్రహాము జీవితములో అతనికి భార్యగా శారమ్మ వచ్చింది. తరువాత క్రమములో మనం పరిశీలన చేస్తే ఈ శారమ్మ దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దాసి ఎవరు అంటే హాగరు. ఈ పనిచేస్తున్నటువంటి ఈ దాసి అయినటువంటి హాగరు పెట్టినటువంటి పేరే చూచుచున్న దేవుడు. చాలా చిత్రము మనం ఆలోచన చేయాలి. ఏమిటి అంటే అబ్రహాము యొక్క విశ్వాసము చాలా గొప్పది, అబ్రహాము యొక్క భక్తి చాలా గొప్పది. అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క భక్తి, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితము ఎంత గొప్పది అంటే ఆయన మాత్రమే ప్రార్థన చేయడం మాత్రము కాదు, కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరి చేత ప్రార్థన చేయించేటటువంటి గొప్ప తత్వము కలిగిన వాడు అబ్రహాం. తాను మాత్రమే దేవుణ్ణి సేవించడం మాత్రమే కాదు, కానీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని సేవించాలి అనేటటువంటి నియమాన్ని కలిగిన వాడు అబ్రహాం. భక్తి విషయంలో అందరూ కూడా భక్తి కలిగి ఉండాలి, దేవుడంటే భయము కలిగి ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి కుటుంబాన్నంతటిని కూడా భక్తి మార్గములో నడిపించిన గొప్ప భక్తిపరుడు ఎవరంటే అబ్రహాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏనాడైనా ఆలోచన చేస్తామా? బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాము. ఎందుకు ఇంత వివరంగా చెప్పవలసి వస్తుంది అంటే కనుక అబ్రహాము జీవితంలో తాను పొందుకున్నటువంటి మరి దేవునితో సహవాసం అనే అనుబంధాన్ని, తనతో ఉన్నటువంటి వారికి కూడా అనుబంధాన్ని కలిపినటువంటి గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప ధన్యతో గమనించండి. ఈరోజు హాగరు దేవునికి పేరు పెడుతుందంటే హాగరులో ఉన్నటువంటి భక్తి ఎలాంటిదో గమనించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే దేవుడు యెహోవా దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు అనేటటువంటి మాట ఈమె పలకగలిగింది. అసలు హాగరు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని మనం పరిశీలన చేస్తే ఈమె ఐగుప్తీయురాలు. ఈమె ఐగుప్తు దేశానికి చెందినటువంటి ఈమె ఎబ్రీ స్త్రీ కాదు. అయినప్పటికీ ఈమె ఇంతలా ఎందుకు మారింది? దేవుని యొక్క ఔన్నత్యము ఎరిగినదైనదిగా కనబడుతూ ఉంది. గమనిద్దాం ఒకసారి ఈమె బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనము, అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. రైట్. అంటే హాగరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు దేశానికి చెందినటువంటి ఆమె. గమనించాలి. మరి ఐగుప్తు దేశము ఎలాంటి దేశము అంటే కనుక దేవుని ఎరగనటువంటి దేశము అది, అని ఆచారాలు కలిగినటువంటి దేశము అది. అలాంటి దేశములో నుంచి వచ్చినటువంటి ఈమె భక్తిపరురాలుగా మారడానికి కారణం ఏమిటి? దేవునికి చూచుచున్న దేవుడని పేరు పెట్టడానికి కారణం ఏమిటి అంటే కనుక ఆమెలోనికి ప్రవేశించినటువంటి భక్తి జీవితం. ఆమెలోనికి వచ్చినటువంటి భక్తి ఎలా వచ్చింది అంటే కనుక అబ్రహాము ద్వారా వచ్చింది. ఈరోజు గమనించాలి, మనం మందిరానికి వెళుతున్నామంటే ఆ మందిరంలో నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి వారికి మనం నేర్పించాలి, వారిని కూడా మందిరం వైపు నడిపించాలి. మందిరంలోనికి వచ్చే విధముగా మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఒక ప్రార్థన విషయంలో కావచ్చు, దేవుని పనిలో కావచ్చు, మన కుటుంబం అంతా కూడా పాలి భాగస్తులుగా ఉండాలి అంటే మందిరానికి వెళుతున్నటువంటి నీ బాధ్యత
అక్కడ పని చేయాలి, నేను వెళ్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము అని యెహోషువ చెప్పిన మాదిరిగా మనం అందరము కూడా కుటుంబం అంతా కూడా రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు. కనుక కుటుంబం అంతా వెళ్ళాలి అంటే కనుక ముందు నీవు శ్రద్ధగా ఉండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ తీరు బాగుండాలి. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా మందిరానికి రావాలి, అలా నీవు ఉండాలి. ఈరోజు అబ్రహాము జీవితంలో అదే జరుగుతూ ఉంది. అబ్రహాము యొక్క భక్తి జీవితము ఈ శారమ్మకు మాత్రమే కాదు కానీ హాగరుకు కూడా వచ్చింది. అక్కడితో ఆగిపోలేదండి. ఇతని దగ్గర పనిచేస్తున్న పనివారు కూడా ఇదే కోవలో ఉన్నారు. ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి పెద్ద దాసుడు ఎలియాజరు, అనగా దైవ సహాయము అనే పేరు, అనగా ఎలియాజరు. ఈ ఎలియాజరు కూడా ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా, దైవ భయము కలిగిన వాడుగా, దేవుని మీద నమ్మకము కలిగిన వాడుగా కనబడతాడు. 24వ అధ్యాయం ఆదికాండములో మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్న వాడిగా, ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుంది అనేటటువంటి విశ్వాసములో ఎలియాజరు ఉన్నాడు. ఒంటెలు కూడా మోకరించినట్టుగా రాయబడింది అక్కడ. అంటే జంతువులకు కూడా భక్తి నేర్పించినటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి జీవితము ఎవరిది అంటే అబ్రహాముది. ఎంత గొప్ప ధన్యతో గమనించండి. దేవుని వాక్యం వింటున్నటువంటి దైవ జనులారా, చాలా జాగ్రత్తగా మనం వినాలి. దైవ జనాంగమా వినాలి జాగ్రత్తగా ఈ మాటలు. హాగరు జీవితములో ఆమె పొందుకున్నటువంటి అనుభవం బట్టి ఆమె అంటున్నటువంటి మాట, ఆయన చూచుచున్న దేవుడు. ఎందుకు ఈ మాట పలికింది? అవును, ఆయన చూచుచున్న దేవుడే. బాధలో ఆమె ఉంది, కష్టములో ఆమె ఉంది. అందరూ ఉన్నారు కానీ ఒంటరిగా ఎడారిలో ఏడుస్తూ ఉన్నటువంటి సమయములో దేవుడే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయములో ఆమె పెడుతున్నటువంటి పేరు, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. కష్టములో నేనున్నాను, బాధలో నేనున్నాను, అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేని ఒంటరిగా నేను ఉన్నాను. అయినప్పటికీ నన్ను పట్టించుకోవడానికి దిగి వచ్చినటువంటి తండ్రి, నీవు చూచుచున్న దేవుడవయ్యా, నా బాధను చూచావయ్యా అని ఆమె పెడుతుంది ఈ పేరు. ఆమెకు వచ్చినటువంటి కష్టము ఏమిటి, ఆమెకు వచ్చినటువంటి బాధ ఏమిటి అంటే, మరి శారమ్మ గర్భము తెరవబడలేదు అప్పటికి. ఇంకా ఆ సమయంలో శారమ్మ అంటుంది కదా, హాగరును చేసుకోమని మరి అబ్రహాముకు చెప్పడం. ఆమె ద్వారా పిల్లలు పుడతారు, ఆ పిల్లలు మన పిల్లలుగా ఉంటారు అని చెబితే మరి శారమ్మ మాట అబ్రహాం వినడం, ఆ విన్న తరువాత ఆమె గర్భము తెరవబడడం, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. 4వ వచనం, అతడు ఆగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతే నేను తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. ఇక్కడ గర్భం తెరవబడిన తర్వాత హాగరులో కొద్ది మార్పు వచ్చింది. ఆ మార్పును చూసినటువంటి శారమ్మకు కోపం వచ్చింది. కాబట్టి శారమ్మకు కోపం వచ్చింది, ఆమెను బయటికి వెళ్ళిపోమని చెప్పింది. కాబట్టి మనం గమనిస్తే కనుక ఈ వచనాలు 5వ వచనం, అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటకిచ్చి తరువాత తాను గర్భవతినైతే తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితేని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రాముతో నేను, అందుకో అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచనలు చేయమని చెప్పగా శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. అంటే శారమ్మ శ్రమ పెడతా ఉంటే ఆగరు అక్కడి నుంచి పారిపోయినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. యెహోవా దూత అరణ్యములు ఇక పారిపోయి ఎక్కడికి వెళ్ళింది అంటే కనుక షూరు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. షూరు అరణ్యంలోనికి వెళ్ళినట్టుగా అక్కడ ఆగరు కూర్చుని ఉంది, బాధపడుతూ ఉంది. ఆ సమయములో మరి దేవుని యొక్క మాట ఆమె విన్నది. నీ యజమానురాలైనటువంటి శారమ్మ చెప్పినట్టు విను, అణిగిమణిగి ఉండు అక్కడ అనేటటువంటి మాట మరి దేవుని నోట నుంచి వచ్చిన మాట విన్నది. ఆ మాటకు లోబడి ఆమె తిరిగి ఇంటికి వెళ్ళే ప్రయాణం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించాలి, చాలా బాధలో ఉంది, చాలా వేదనలో ఉంది ఆగరు. అలాంటి సమయంలో, ఆదరించేవారు లేనటువంటి సమయంలో దేవుడే ఆదరించడానికి వచ్చాడు. అందుకనే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఈరోజు నీ బ్రతుకులో కూడా చాలా వేదన వచ్చింది, చాలా శోధన వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది, పెద్ద సమస్య వచ్చేసింది. నాన్నవారు చాలామంది ఉన్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అనేక మంది మనకు ఉన్నారు, అయినప్పటికీ ఈ సమయంలో ఆదరించేవారు లేరే అని దుఃఖపడుతూ నీవు ఈ వాక్యం వింటున్నావు కదా, నీ దుఃఖ దినములు సమాప్తమవుతూ ఉన్నాయి. ఆగరును చూసినటువంటి ఆ దేవుడే నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆగరు పేరు పెట్టినటువంటి ఆ దేవుడే
నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు. చూచుచున్న దేవుడే ఇదిగో నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్నాడే నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆగరు జీవితంలో చేసిన కార్యము, ఆగరును దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నూతన కార్యాన్ని జరిగించేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. గమనించు. ఆగరుతో మాట్లాడగానే ఆగరు తిరిగి మరలా ప్రయాణమైంది, ఇంటికి వెళ్ళింది. దేవుడు చెప్పినట్టుగానే తన యజమానురాలి చేతి కింద అణిగి ఉంది. తర్వాత చక్కని బిడ్డను పొందుకుంది, ఇస్సాకును పొందుకుంది. మరలా కష్టం వచ్చింది. మరలా కష్టం వచ్చినప్పుడు బెయేర్షెబా అనే అరణ్యమునకు వచ్చినప్పుడు కొంత ఆహారం తీసుకుని తన భర్త అయినటువంటి అబ్రహాము కొంత ఆహారము నీళ్ళ తెచ్చి పంపించేశాడు. ఈ బిడ్డను పట్టుకుని అరణ్యముకు వచ్చింది. అరణ్యములో మరలా కూర్చుని ఏడుస్తూ ఉంది, ముమ్మరముగా ఏడుస్తూ ఉంది. ఆ బిడ్డ కూడా ఏడుస్తూ ఉన్నాడు. బిడ్డను కొంత దూరంలో పెట్టి ఈమె దూరంగా కూర్చుని ఏడుస్తూ ఉంది. ఎందుకంటే నీళ్లు లేవు, నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. అరణ్యములో, బెయేర్షెబా అరణ్యములో ఏడుపు. ఆ కన్నీటిని దేవుడు చూచాడు. మరలా ఆయన చూచుచున్న దేవుడు. తను నమ్ముకున్నటువంటి వారు బాధపడితే ఉంటే ఆయన ఊరుకోగలడా? అస్సలా ఊరుకోలేడు ఆయన. అన్నాడు మరియామాత లాజరు విషయంలో గమనించినట్లయితే వారి జీవితాలలో లాజరు చనిపోయినటువంటి సందర్భంలో మరియ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటే ఆమె కంట తడి చూచి, ఆమె కన్నీటిని చూచి ఆయన కరిగిపోయాడు. ఆయన కంటిలో నుంచి కూడా నీరు బయటికి వచ్చింది. అది మన దేవుని యొక్క ప్రేమ. ఈరోజు నువ్వు కష్టంలో ఉండి, నువ్వు బాధలో ఉండి ఏడుస్తూ ఉంటే ఇదిగో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. కానీ గమనించు, నీ జీవితంలో ఆ కన్నీటిని నాట్యముగా మార్చివేస్తాడు ఆయన. ఆ కన్నిటిని తుడిచివేస్తాడా ఆయన? ఈ శ్రమ ఏమిటో, ఈ బాధ ఏమిటో, ఈ వేదన ఏమిటో, దీనికి పరిష్కారం ఉందా లేదా నువ్వు సతమతమవుతూ ఈ వాక్యం వింటున్నావు కదా. నీ బాధను, నీ బలహీనతను తీసివేయడానికి ఆయన వచ్చి వేశాడు. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. గమనించండి, ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో కార్యము జరిగించేవాడై ఉన్నాడు. ఆగరు జీవితంలో ఆయన మరలా జోక్యం చేసుకున్నాడు. చూచుచున్నటువంటి దేవుడే మరలా జోక్యం చేసుకుని ఆమె అలా చూడగానే ఒక నీటి బొగ్గ కనబడింది. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యతో అరణ్యములో నీటి బొగ్గ పుట్టించినటువంటి దేవుడు ఆయన. మండుటెండలో అరణ్యములో నీరు లేనటువంటి ఆ ప్రాంతములో నీటిని కలిగించినటువంటి దేవుడు ఆయన. అవును, శూన్యములో సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయన. అన్ని ద్వారములు మూసుకుని పోయి ఇదిగో ఇక వెళ్ళేటటువంటి ద్వారము లేదు. అయ్యో ఈ సమస్య తీరడానికి ఇక అవకాశమే లేదు, అయ్యో ఈ వ్యాధి ఇక తగ్గదు అని నువ్వు నిర్ణయం చేసుకుని ఉండొచ్చేమో. అది నీకు నాకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతూ ఉండగా ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇక ఎటు వెళ్ళనేటువంటి పరిస్థితి, వెనక్కి వెళ్ళిన వాళ్ళు చంపేస్తారు, ముందుకు వెళితే ఎర్ర సముద్రం ఉంది. ఏమిటి అని అనుకునే సమయంలో ఎవ్వరూ ఊహించని కార్యం ఒకటి జరిగింది. ఆ కార్యం ఏమిటి అంటే ఆ ఎర్ర సముద్రములోనే దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. ఎవ్వరూ కూడా ఊహించలేదు. కానీ విని ఎరుగునటువంటి గొప్ప అద్భుతము అక్కడ జరిగింది. ఎందుకు అంటే నా దేవుడు మార్గము లేని చోట మార్గాన్ని సరళము చేస్తాడు. సమస్య తీరదు అన్న దగ్గర సమస్యను తీర్చివేస్తాడు. ఈ వ్యాధి తగ్గదు అంటే తగ్గించి పెడతాడు ఆయన. ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఎలాంటి వారినైనా బాగు చేసేటటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎలాంటి వారినైనా మార్చివేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. నీ భర్త త్రాగుడుతో నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, వాడు మారడం లేదని నువ్వు చింతిస్తూ ఉన్నావు. కానీ నీకు ఒక శుభవార్త, నీ భర్తలో త్వరలోనే మార్పు రాబోతూ ఉంది. ఆయన చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకనొక సమయం రాబోతూ ఉంది. ఆ సమయంలో కార్యము జరుగుతుంది. ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. దాదాపుగా 30 లక్షల జనాంగము ఆ ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడుచుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. ఎవరైనా ఊహించగలరా? ఎవరైనా చేయగలరా ఈ కార్యము? సముద్రములో మార్గము అనేది చాలా కష్టతరం. అది కానీ తూర్పు గాలి విసిరింపజేసి సముద్రములో మార్గము వేసేశాడు. అది చూచుచున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం. ఈరోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నీ కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆగరు కాచిన కన్నీరు ఆయన చూచాడు. అందుకనే చూచుచున్న దేవుడు నీవేనయ్యా అని పేరు పెట్టింది. ఎల్రోహి, చూచుచున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము విషయములో, ఈ ఆగరు విషయంలో కార్యము జరిగించను దేవుడు. ఆమె బాధను చూచాడు, ఆమె ఇబ్బందిని చూచాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేశము కాని దేశములు, ఐగుప్తు దేశములో శ్రమలు పడుతూ ఉంటే వారి శ్రమల వేదనను ఆయన చూచాడు. వారు మొర్ర పెట్టిన వెంటనే ఆ మొర్రను అంగీకరించాడు. వారి బాధను, వారి వేదను, వారి మొర్రను అన్నీ కూడా చూచిన వాడై, ఎరిగిన వాడై వెంటనే
నిర్గమకాండ 3వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి మాట, వారి శ్రమను చూసినటువంటి ఆయన అక్కడికి దిగి వచ్చినట్టుగా వారిని విడిపించడానికి నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని ఆయన ప్రణాళికను స్థిరపరచి పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో ఆయనే స్వయముగా నడిపించినటువంటి అనుభవము మనము ఎరిగిన వారమై ఉన్నాము. మన దేవుడు ఏమైనా చేయగలడు. చూచే దేవుడు మాత్రమే కాదు, ఏదైనా చేయగలడు ఆయన. ఈ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. నా బాధ ఎవరు చూస్తున్నారు, నా వేదన ఎవరు చూస్తూ ఉన్నారు, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకోవడానికి వీలు లేదు. ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు విడిపించినా విడిపించకపోయినా, ఎవరు కాపాడినా కాపాడకపోయినా, ఎవరు రక్షించినా రక్షించకపోయినా ఆయన చూస్తున్నాడు, ఆయన కాపాడతాడు, ఆయన రక్షిస్తాడు. అంతే. అంత గొప్ప దేవుడు. అందుకనే హాగర్ అంత పేరు పెట్టింది. ఇశ్రాయేలు జీవితంలో ఇశ్రాయేలు ప్రజలను క్షేమముగా నడిపించడానికి వారు ఆహారం అంటే ఆహారం కురిపించాడు, నీళ్ళంటే నీళ్ళు ఇచ్చాడు, మాంసం అంటే మాంసం ఇచ్చాడు. పగలంతా కూడా చల్లని వాతావరణము, రాత్రంతా కూడా వేడి వాతావరణము, చలి లేకుండా వేడి లేకుండా, బట్టలు మాసిపోకుండా, చెప్పులు అరగకుండా, కాళ్ళు వాపు లేకుండా సురక్షితముగా నడిపించాడండి. గద్ద రెక్కల మీద తీసుకుని వెళ్ళినట్టుగా తీసుకుని వెళ్ళాడు. అంత కాపుదల కలిగిన దేవుడు మనము సేవిస్తున్న దేవుడు, చూచుచున్నటువంటి దేవుడు. తల్లైనా మర్చిపోతుందేమో, తండ్రి అయినా మర్చిపోతాడేమో, తల్లైనా తండ్రి అయినా విడిచిపెడతాడేమో, కానీ ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, మరువని దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. అలాంటి ఆయన మనం కలిగి ఉన్నాం. ఎంత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలు బాధను చూచిన దేవుడు వారిని విడిపించాడు. ఆగరు బాధను చూచిన దేవుడు ఆగరును దర్శించాడు. ఇప్పుడు మూడవదిగా మనం పరిశీలన చేస్తే, హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చింది. అయ్యా హిజ్కియా, నీ టైం అయిపోయింది, ఇక 15 రోజుల్లో నీకు మరణము రాబోతుంది అని దేవుడే ఒక వర్తమానం పంపించాడు. యెషయా అనేటటువంటి దైవజనుడు ఆ వర్తమానం పట్టుకుని వచ్చాడు. హిజ్కియాతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా హిజ్కియా, ఇక నీకు సమయం లేదంట, అన్నీ కూడా సర్దేసుకో, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీకు మరణం వస్తుంది అని చెప్పాడు. చెబితే యెషయాతో హిజ్కియా ఏమీ మాట్లాడలా. ఏంటి యెషయా, ఏం చెయ్యాలి ఏంటి అని అనలా, బాధపడలా. యెషయా అలా బయటికి వెళ్ళిన వెంటనే ఈ యొక్క హిజ్కియా గోడ వైపుకు తిరిగి కన్నీరు కార్చి, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసినటువంటి కార్యాలు అయ్యా జ్ఞాపకం చేసుకో అని కన్నీటి ప్రార్థన చేశాడండి. చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. అబ్బా, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే, అంటే ఇంకా బయట మునుపే, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడిచడం చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెబుతూ ఉన్నాడు. అంటే కన్నీటిని చూచాడండి. కన్నీటిని చూచిన దేవుడు ఆయన. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు కార్చే కన్నీటిని, నీ స్థితిని ఆయన చూస్తున్నాడు. తల్లి, నువ్వు బాధపడొద్దు. వాక్యం ఇటు నువ్వు యవనస్తుడా, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఏమిటి నా పరిస్థితి, నేను ఇలా అయిపోయానేంటి అని నువ్వు కృంగిపోతూ ఈ వాక్యం వింటున్నావు కదా, దేవుడితో మాట్లాడుతున్నాడు తల్లి, దేవుడితో మాట్లాడుతున్నాడమ్మా. గమనించు, నీ జీవితాన్ని బాగు చేసేది ఆయనే. చూస్తున్నాడు ఆయన. వాక్యం వింటున్నటువంటి ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్న, ఓ అక్క, జాగ్రత్త, గమనించు. చూస్తున్నాడు ఆయన. హిజ్కియా కన్నీటిని చూచి ఆయన ఆయుష్ను పెంచిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నూతన కార్యాలు జరిగించేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. నీ బాధను ఆయన తీసివేసేవాడై ఉన్నాడు. ఒకనొక సమయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు కష్టం వచ్చింది. అగ్నిగుండంలో వేసేశారు. ఆ సమయంలో దేవుని పక్షముగా నిలబడినటువంటి వారు వీరు. వారిని వేస్తూ ఉండగా దేవుడు చూచాడు. ఆయనే అగ్నిగుండంలోకి వచ్చాడు. అగ్ని ద్వారా వారికి ఎలాంటి ప్రమాదము లేకుండా, ఎలాంటి నిప్పు సెగ వారికి తగలకుండా
కనీసం వెంట్రుక కూడా కాలకుండా కాపుదల ఇచ్చాడండి. అది ఆయనకున్నటువంటి కాపుదల. ఆయన చూచే దేవుడై ఉన్నాడు. యోసేపు సర్వకాలం శ్రమల్లోకి వెళుతున్న సమయంలో చూచాడు, ప్రతి సమయంలో కూడా విడిపించాడు. అంత గొప్ప ధన్యత. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆగురు పెట్టినటువంటి ఈ పేరు సరైనటువంటి పేరు, అద్భుతమైనటువంటి పేరు. ఒక ఐగుప్తీరాలు, ఒక అన్యురాలు పెట్టినటువంటి అనుభవంతో పెట్టినటువంటి పేరు ఈ చూచుచున్న దేవుడు. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు, మేలు జరిగించే దేవుడు అయి ఉన్నాడు కనుక నువ్వు అసలు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా చింతించొద్దు, ఏ విషయంలో కూడా బాధపడొద్దు, భయపడొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, భారము కలిగి ప్రార్థించండి. చూచుచున్న దేవుడు నువ్వు ఎట్టి సమస్యలో ఉన్నా, ఎట్టి బలహీనతలో ఉన్నా, ఎలాంటి వ్యాధిలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా మొత్తము తీసివేసి నెమ్మదిని శాంతిని అనుగ్రహిస్తాడు. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవాని ఘనమైన నామానికి వందనాలు. చూచుచున్నటువంటి దేవుడుగా ఇదిగో మాతో మాట్లాడి ఉన్నావు. దేవాని బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు చూచున్నావు తండ్రి. వాటన్నిటిని తొలగించి వేసి సమాధానం దయచేసి, నెమ్మది దయచేసి, కృప చూపించుమని త్వరగా పెండ్లి కుమారుడుగా శీఘ్రకాలము రానయ్యున యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.